ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది కలగకపోగా ఏ మాట అయితే మనం ఆనాడు చెప్పినామో ఆ మాట నిలబెట్టుకున్నాం. ప్రాంతాల్లో విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం. తప్పకుండా అందరినీ కూడా హైదరాబాద్ లో సమానంగా చూస్తాం. ఎవరి పట్ల కూడా భేదభావంతో ఉండడం, వివక్ష అనేది ఉండదని చెప్పిన ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పాను, పేరు పడితేనే 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుపడతాయని చెప్పినాం. ఏమన్నా మనం 2 తెలుగు రాష్ట్రాలు అయితే తెలుగు మాట్లాడే ప్రజలకు 2 రాష్ట్రాలు ఉంటే ఇటు తెలంగాణ ఎట్లాగూ బాగుపడుతుంది. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం కాబట్టి బాగుపడే అవకాశం ఉంటుంది. ఇక్కడి ఆదాయం ఇక్కడే ఖర్చు పెట్టుకునే అవకాశం మనకు వస్తుంది. అదే రకంగా ఆంధ్ర కూడా బాగుపడుతుందని చెప్పినట్టుగానే ఈరోజు మీరు చూస్తా ఉన్నారు. తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, ఇవన్నీ ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయి. మన ఆంధ్రాలో కూడా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో కూడా ఈరోజు ఒక ఐఐటి వచ్చిందంటే, ఒక ఎయిమ్స్ వచ్చిందంటే, ఈరోజు ఒక ఐఐఎం వచ్చిందంటే, తిరుపతిలో మొన్ననే కొత్తగా ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ కట్టినారంటే, విజయవాడ పక్కనే ఉండే గన్నవరంలో ఈరోజు ఆ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతుందంటే, మొత్తం నౌకా తీరాలు వస్తున్నాయంటే ఇది వేరు పడడం వల్ల జరిగిన లాభం కాదా? దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒకవేళ వేరు పడకపోతే, 2 రాష్ట్రాలుగా మనం విడిపోకపోతే ఇంకో 25 సంవత్సరాలకైనా ఆంధ్రాలో ఈ రోజు కనబడుతున్న అభివృద్ధి కనబడేదా? మీరు దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు పదే మనం చెప్పినాం, అంబానీ సోదరులు ఏ రకంగా అయితే వేరుపడి బాగుపడ్డారో మనం కూడా అట్లే బాగుపడతాం. భారతదేశంలోనే 1వ రాష్ట్రంగా 2వ రాష్ట్రంగా నెంబర్ 1, 2 స్టేట్స్ గా ఎదుగుతామని చెప్పినాం, కానీ నమ్మలేదు. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదా? అద్భుతమైన కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1000 రూపాయల పెన్షన్లు 1500 రూపాయల పెన్షన్లు ఇచ్చి సంవత్సరానికి 4500 కోట్లు ఖర్చు పెడుతూ 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను రాంగరంగా ఇక్కడ గచ్చిబౌలిలో ఆగిన, అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చింది.